ఓకే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదా మీ ఇల్లు ఎంతవరకు వచ్చింది చూపియండి అని. ఇదిగోండి, మా ఇల్లు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇల్లు మొత్తం ఒక రౌండ్ వేసి అందరికి చూసేసేయండి. పైన కూడా మొత్తం ఫినిష్ అయిపోయింది. పైకి కూడా వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం. అంటే స్టార్టింగ్ నుంచి తీసుకుంటూ వెళ్దాం. అంటే చాలామంది అడుగుతున్నారు కదా మీ ఇల్లు ఎంతవరకు వచ్చింది అని. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇది ఇంక జాయిన్ అయిపోవచ్చు. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగా లేకపోవడంతో మా నాన్న వాళ్ళకి ఏదో దోషం ఉంది అన్నట్టు పూజలు చేస్తున్నారు అనమాట. 16 రోజులు నాన్ వెజ్ ముట్టుకోకూడదు అన్నాడు అయ్యా. సో 16 days వరకు ఎవ్రీడే మా నాన్న మార్నింగ్ వెళ్ళేసి నవగ్రహాల చుట్టూ తిరిగేసి రావాలి. అందుకనేసి దీన్ని పక్కన పెట్టేశారనమాట. కొంచెం లేకపోతే పాటికి షిఫ్ట్ అయ్యి కూడా 1 month అయి ఉండేది ఇంట్లోకి. సో అందుకనేసి దీన్ని కొంచెం పెండింగ్ పెట్టేశారు. మొత్తానికి హౌస్ కంప్లీట్ అయిపోయి కూడా చాలా డేస్ అయింది. ఏమంటే కొంచెం పెండింగ్ ఏమైనా ఉన్నాయంటే కనుక ఇదిగో ఇలా మట్టి ఎంత ఉంది కదా, ఈ మట్టి మొత్తంకి బండలు పరచాలన్నమాట. అంత మట్టి అంత సదరంగా లెవెల్ తోలి చుట్టూ గోడ కట్టేసి మట్టి తోలేసి కాంపౌండ్ వాళ్ళు గేట్ పెట్టేస్తే అప్పటికి మొత్తం క్లియర్ అయిపోయినట్టు. ఇంకా అందుకనేసి దీన్ని పెండింగ్ పెట్టారు. ఆ కొంచెంకి చేద్దామంటే కొంచెం అమౌంట్ తక్కువ పడింది. ఇంకా అందుకని ఇలా అయితే వదిలేసాం కొంచెం వరకు. దీనికి ఇంకా రంగులు వేయాలి. పెయింటింగ్స్ వేసేస్తే ఒక పని అయిపోతుంది మొత్తం. సరే, లోపలికి వెళ్ళేసి అంతా ఒక రౌండ్ వేసేద్దాం. దీనికి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవేమో సెల్ఫ్లు అనమాట. ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ మొత్తం సెల్ఫ్లు పెట్టించేసాం. దేనికి దానికి పనికి వస్తాయిలే అన్నట్టు. అండ్ లైట్స్ అన్నీ కూడా బిగిచ్చేసారు. బట్ కరెంట్ లేదు, అంతే. అంతా చీకటిగా ఉంది కరెంట్ లేక. ఆగు, మనం లైట్ వేసుకుందాం. ఓకే, ఇవేమో ర్యాక్స్ కోసం అని వదిలేసామన్నమాట. బట్టలకి సెల్ఫ్లు కావాలి కదా అనేసి. అండ్ ఇక్కడేమో షోకేస్ కోసం ఇది టీవీ దగ్గర షోకేస్ రెడీ చేయాలి. దీన్ని ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్. కొంచెం ఇంట్లోకి చేరిన తర్వాత ఒక్కోటి చేసుకోవచ్చు అనేసి అందులో పెట్టేసాము. ఇక్కడ కూడా కొన్ని సెల్ఫ్లు అలా పెట్టేసాం. అంటే ఏమైనా బట్టలు కానివ్వండి, లేదంటే ఏవో ఒకటి పెట్టుకోవడానికి పనికి వస్తాయి కదా అని. ఇక్కడ ఏమో పూజా మందిరం అనమాట. ఇది దేవుని గుడి కోసం రెడీ చేశారు దీన్ని. ఇక్కడ కిచెన్, ఇంకా సిమెంట్ మూటలలో ఉన్నాయి కిచెన్లో. సో ఇదైతే మన కిచెన్కి అడ్డంగా గోడ కూడా కట్టేశాడు. చిన్న ఇంట్లోనే అన్నీ ఈ విధంగా ఇరికిచ్చేసాం అనమాట. ఓకే, చిన్న హౌస్ని ఇలా అయితే రెడీ చేసేసాం మేము దీన్ని. ఇదేమో బ్యాక్ డోరు, అదేమో ఫ్రంట్ డోరు. కానీ మేము ఎక్కువ మ్యాక్సిమం బ్యాక్ డోర్ యూస్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడేమో వాష్రూమ్స్ కూడా రెడీ అయిపోయాయి మనవి. వాష్రూమ్ బాగా పెద్దగా కట్టించాడు మా నాన్న సార్ దీన్ని. లోపల మొత్తం విశాలంగా ఉంది. చాలా కొత్తదే కదా, ఏం కాదు. ఇంకా ఏం లేవు ఇందులో. ఎక్కడ మా బుడ్డ లోపల డోర్ వేసుకుంటుందని డోర్ కూడా ఎంతో లూజుగా పెట్టారో గొల్లెలు. ఎందుకంటే ఆల్రెడీ వేసిందనమాట. దీనికి లాక్ వేసేస్తారు. ఇది వద్దులేండి, మనం లాక్ తీయలేము ఇప్పుడు దీన్ని ఇంకా. ఓకే, చూసారు కదా, ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఇది ఏమంటారు, పందిరే వస్తాయి, రేకులు వస్తాయి ముందరికి. ఇదంతా కూడా మట్టి తోలియాలి. ఈ పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి కదా, ఈ ప్లేస్ మొత్తం మట్టి తోలిచ్చి ఫుల్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేయాలి దీనికి. అందుకే అలా వదిలేస్తామన్నమాట. ఈడికే మాకు దీనికే దగ్గర లెక్క వేసే కనుక 10 లక్షలు దొబ్బింది అంతా మొత్తం. 11 దాటిందంట. చూడండి మరి, అంతా అప్పే చేసినాం. మళ్ళీ ఇంకా 2 కావాలా. ఈ ఇల్లు కంప్లీట్ కావాలంటే ఇంకా 2 లక్షలు కావాలి. ఇప్పటికే 11 లక్షలు అప్పోయింది. అది తీర్చేలోపు చుక్కలు చూడాలా. సరే, ఒకసారి పైకి వెళ్ళేసి వద్దాం. స్టెప్స్ కూడా బలు ఉన్నాయా బాగా. గోడ మా గుండెని దెబ్బకి భయపడి మా నాన్న దగ్గర నడుములకు గోడ కట్టినాడు. ఏడ కింద పడతారో దేవుడు అని. అసలే రాక్షసి కదా మాది. మా నాన్న దగ్గరకు అందరం భయపడాల్సిందే. ఓ వావ్, ఇది పైన అనమాట. చూసారా, దగ్గర మా నాన్న నడుముల కంటే పైకే కట్టాడు గోడని. అంత భయం అనమాట మా నక్షత్రం అంటే మా నాన్నకి. ఎందుకంటే ఒక దగ్గర ఉండదని. పైనుంచి వ్యూ బాగుంది కదా. ఓకే, మొత్తానికి వచ్చేసి ఒక డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది. అబ్బా, ఇల్లు అని. ఇన్నాళ్ళకి ఇల్లు అయితే రెడీ అయింది. ఇంకొకటి ఉంది, అది ఇంకా కొంచెం పెద్దది అనమాట. అది కట్టాలంటే 30 లక్షలు కావాలి. అది తర్వాత చూద్దాం. ఎంత హైట్ ఉన్నది గోడ. పిల్లల కోసమని ఎంత హైట్ పెట్టినాడు గోడని. ఏమక్క నువ్వు ట్రాక్ దీని మీద ఉందమ్మా గోడ. ఈమె కంటే ఎత్తే ఉంది.
మన పుట్టుకు కూడా ఎందుకంటే ఒక్కరు ఉంటుంది అంతే. మొత్తానికి వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట. దీనికి బొక్కకి పెట్టిన నిలవడానికి ఇక్కడ కదా ఇది ఉందిలే, ఇది డౌన్ అనమాట అన్నిట్లకి. ఓకే, పైన మొత్తం నీట్గా అంతా క్లీన్ చేసి పూత ఉయ్యాల నున్నగా. అదే నున్నగా పూత గుచ్చే పైన అంతా శుభ్రంగా ఉంటుంది. ఇంకా నీళ్ళు గిల్లు జారిపోతాయి గబగ్గిన పడతామా పూజ. ఫోన్లే రెడీ అయింది. మళ్ళీ ఎప్పుడు దీనికి ఇంకా పని ఇదన్నా మట్టి తొలిచి కనీసం గుంత బూట్ చేస్తే బాగుంటుంది. ఈ గుంతని మంచాలు గించాలు వేసుకొని కన్నా అదే ఈ గుంతన్న మొత్తం లెవెల్ చేస్తే ఈ గుంతకాడికి చక్కగా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మన హౌస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనికి పెయింటింగ్ వేసేసి కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ కానీ ఇంతే, ఇంకా ఇలానే ఉంచేసి అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా అంతే. ఒక 10 days 15 days మహా అంటే ఒక 2 monthsలో ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతారు. ఇంకా ఒక 2 నెలలు టైం పడుతుంది, అప్పటికల్లా ఇంట్లోకి వచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ నేను వచ్చేసరికి ఈ హౌస్లోనే వ్లాగ్ తీస్తా అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఎందుకంటే మా నాన్న కూడా పాపం చాలా తొందరపడుతున్నాడు ఆ వారణకి ఆ బుడతకి అక్కడ తనకలాడుతున్నామని. ఇంకా చాలా ఉంది పనితనం దీంట్లో, అంతా కంప్లీట్ చేయాలంటే సుమారుగా అవుతుంది. మళ్ళీ ఈ ఆడవై దేవులాడాలా. దీనికి డోర్లు పెట్టలేదే, అదే గ్యాస్కి బాగుందిలే, గ్యాస్కి బాగుంది. ఇక్కడ పెట్టి బోర్డు, ఇక్కడ మిక్సీకి అందుకు పనికొస్తుంది. ఇక్కడ బోర్డు ఉంటే బోర్డు ఉండాలి అక్కడ కంపల్సరీ. గ్యాస్ కాడ బూజు పట్టింది, ఏం కాదు అట్లా ఉండాలా, సరిపోతుంది ఏం కాదు. అమ్మ పడతావు పూజ, బాగుందిలేమా, భద్రంగా ఉందిలే. ఫ్యాన్లు లైట్లు పట్టేది అంటే బీరువాలు వచ్చాయి కదా, బీరువానా అంతేలే. ఇక్కడ పెట్టేసి అడ్డం ఉండదు ఎండైతే కనుక బీరువాంగా. ఇక్కడ బీరువా పెట్టేసేసి బట్టలకి అది డోర్లు పెట్టించి 2 రాకులు పెట్టించి మొత్తం బట్టలు డోర్లలోకి వెళ్ళిపోతాయి. ఉతకల వెళ్ళ పడతాయి, ఈజీగా పడతాయి. 3 మంచాలు ఇక్కడ 2 పడతాయి, ఆడ 1 పడుతుంది. ఎంత వాన దిగులు ఉండదు. ఇంకా బయట రేకుల కింద ఎడ గిన్నెలకి చల్లగా ఉంటుంది. ఇదంతా బూట్ చేసి మట్టి తొలిచి పెడితే సరిపోతుంది. డోర్ మీద ఫ్లవర్ బలుందే పింక్గా, గులాబీ పువ్వు ఏందో ఇదే. ఇది ఇంకా బాగుంది. బల్లు కుదరలేదు, ఏం సరిపోలేదా? రివర్స్ అవుతుంది. అవునులే, అవును రివర్స్ అవుతుంది. నేనే బాగుందిలే. వేసే ఇంకా పోదాం కానీ ఇంకేం పని ఉంది. సుమారుగా ఉంది దీంట్లో ఇంకా పంటనం ఇప్పుడే అయిపోలే. బాగుంది, అన్నీ ఒకే దాంట్లో అగ్గిపెట్టలో అమర్చినట్టుంది. ఒక అగ్గిపెట్టలో అన్నీ తెచ్చి అమర్చితే ఎట్లుంటుంది అట్టుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజుకి మన బ్లాగ్ అనమాట. చాలామంది అడుగుతున్నారు కదా మీ ఇల్లు చూపియండి అనేసి. సో అందుకనేసి ఈరోజు ఇంటి దగ్గరికి వచ్చి మొత్తం బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. ఓకే, మొత్తానికైతే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కొంచెం పని ఉంది, అది కూడా కంప్లీట్ అవ్వాలంటే ఇంకా కొంచెం డబ్బులు కావాలి. సో ఇప్పటికే 11 లక్షలు దొబ్బాయి మాకు. డోర్ అయ్యకే నేను మాట్లాడుతున్నాను కదా. సో ఇంకా కొంచెం కావాలంటే ఒక 2 లక్షలు ఈజీగా పడుతుంది. ఇంకా మొత్తం ముగిచ్చే చాలా ఉన్నాయి దీంట్లో. సరే, ఇంట్లోకి చేరిన తర్వాత ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఒక 2 నెలల్లో ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోతారు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూసారు కదా, ఇది ఈరోజుకి మన బ్లాగ్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ హౌస్ గురించి ఇంకేమైనా కావాలంటే కామెంట్లో షేర్ చేయండి, క్లియర్గా చెప్తా. ఓకేనా, బాయ్. పద మమ్మీ, వెళ్దాం ఇంకా.